హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ తన మెడలో తాళి కట్టాడు అనే విషయాన్ని శరత్చంద్రకి చెప్పడంతో శరత్చంద్ర ఆవేశంగా భూమి మెడలో ఉన్న తాళిని తెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోపు కృష్ణప్రసాద్ ఖచ్చితంగా మీరు భూమి మెడలో తాళిని తెంచాలనుకుంటే నేను మీరా మెడలో తాళి తెంచుతాను అని బెదిరించడంతో శరత్చంద్ర వెనకడుగు వేస్తాడు. చూడు, నీకు పెళ్ళైపోయింది. నా శత్రువుతో నువ్వు పెళ్లి చేసుకున్నావు. నా శత్రువుకి నువ్వు భార్యగా మారావు. కాబట్టి ఇంకా ఒక్క నిమిషం కూడా నువ్విక్కడ ఉండాల్సిన అవసరం కానీ అవకాశం కానీ అర్హత కానీ నీకు లేవు అని భూమి చెయ్యి పట్టుకొని గబగబా ఈడ్చుకు వెళ్తూ ఉంటాడు శరత్చంద్ర. నాన్న నాన్న నేను చెప్పేది వినండి అని అంటుంది. అపూర్వ మాత్రం అలా చూస్తూ ఉంటుంది. ఇంకందరూ అలా చూస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ ఖచ్చితంగా గగన్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇన్నాళ్ళకి మనం అనుకున్నది జరిగిందిరా చెర్రి, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటారు కృష్ణప్రసాద్. కానీ నాన్న, నాకు ఒక డౌట్. అన్నయ్య భూమిని పెళ్లి చేసుకున్నాడు, మరి అన్నయ్యకి ఈ విషయం గుర్తుందా లేదా? భూమిని అన్నయ్య ఎలా వెళ్ళనిచ్చాడు? తాళి కట్టాక తనింటికి తీసుకువెళ్తాడు అని అంటాడు చెర్రి. ఏమో, అక్కడి నుండి వచ్చేదాన్ని బట్టి మనకి ఉంటుంది, తెలుసుకుందాం, అన్నీ తెలుసుకుందాం అని అంటారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర భూమిని గగన్ వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు. రే గగన్ అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర. ఒక్కసారిగా శరత్చంద్ర వాయిస్ వినపడేసరికి ఫ్రెష్ అవుతున్న గగన్ బయటికి వస్తాడు. నా శత్రువు నా ఇంటి ముందుకొచ్చి నన్నే పిలుస్తాడా? మళ్ళీ ఏం చేయడానికి నా ఇంటికి వచ్చాడో తెలుసుకుంటానని గగన్ కూడా ఆవేశంగా, రే శరత్చంద్ర, ఎందుకు వచ్చావరా నా ఇంటికి అని అడుగుతారు గగన్. రేయ్, నేను ఇంటికి ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఏరా, నేనంటే ఇష్టం లేదు, నేనంటే శత్రువు అని చెప్పావు. నా కూతుర్ని పెళ్లి మండపంలో అవమానించావు. కావాలనే నాపై ఉన్న పగతోనే నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాను అని తాళిని విసిరేసి ఛాలెంజ్ చేసి మరి వెళ్ళిపోయావు కదరా ఆ రోజు పెళ్లి మండపంలో నుండి. మరి ఎందుకురా నా భూమి మీద తాళి కట్టావు అని అడుగుతారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఇంకేమి గుర్తుండదనమాట గగన్కి. అప్పుడు గుర్తు చేసుకుంటాడు. వెంటనే భూమి మెడలో తను తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు గగన్. శారదా, గగన్, నాన్న, ఏం నాన్న, నువ్వు భూమిని పెళ్లి చేసుకున్నావా అని అడుగుతుంది. అమ్మా అంటే రే, నేను వచ్చి నిలదీసేంత వరకు గుర్తులేదురా నీకు? అంటే ఈ వంకతో నా కూతుర్ని వదిలించుకోవాలనుకుంటున్నావా? చూడు, నేను ఇక్కడికి ఈ భూమిపై ప్రేమతోనో బాధ్యతతోనో రాలేదురా. ఎక్కడో చిన్న గుండెల్లో ఒక మూల తను నా కూతురు కాబట్టి తండ్రి ప్రేమతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను, ఈ భూమికి నాకు ఇంకా ఎలాంటి బంధం లేదు. ఎప్పుడైతే నీతో ఇది తాళి కట్టించుకుందో నా కూతురిగా భూమి చచ్చిపోయింది. తన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. తగల పెడతావో గొయ్యిలో పాతి పెడతావో నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. నీకు చెప్తున్నాను, ఇంకొకసారి నా ఇంటికి రావాలనుకున్నా, నన్ను నీ నోటితో నాన్న అని పిలవాలనుకున్నా మర్యాదగా ఉండదు అని గట్టిగా ఇంకా భూమిని గగన్ కాళ్ళ దగ్గర పడేసి ఆవేశంగా వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉండిపోతారు. పాపం శారద గగన్ కళ్ళ ముందే భూమిని పైకి లేపుతుంది. బావా, నీకు గుర్తుంది కదా అని అంటుంది భూమి. ఇంకా గగన్ ఒక్కసారిగా షాక్లో ఉంటాడు. చూడు భూమి, అనుకోకుండా నేను నీ మెడలో తాళి కట్టాను, కానీ నేను నిన్ను భార్యగా చేసుకోవాలని అనుకోలేదు. నువ్వు ఎప్పుడైతే శరత్చంద్రన్ దాటి నా దగ్గరికి రావనుకున్నావో నీపై ప్రేమ అప్పుడే చచ్చిపోయింది. కాబట్టి నేను నిన్ను భార్యగా అంగీకరించలేను అని అనే లోపు శారద గగన్ చెంపపై కొడుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏం చెప్పాలనుకుంటున్నావురా గగన్? అంటే ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద వదిలేద్దాం అనుకుంటున్నావా? ఇదా నేను నిన్ను పెంచిన పెంపకం? ఇదా నీ క్యారెక్టర్? కాదు కదా. ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని జాలేసి ఇంట్లో ఉంచి చదివించి వాడికి బట్టలు కొనిచ్చిన మంచి మనసునిది. చిన్నప్పటి నుండి నన్ను పూరిని కష్టపడి చదివించి పూరిని ప్రయోజకురాల్ని చేసి నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్న నువ్వు ఈరోజు తెలియక కట్టేశాను, తెలిసి కట్టేశాను, మత్తులో కట్టేశానని చెప్పి భూమిని దూరం చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతారు శారద.
అమ్మ అది కాదమ్మా అని అంటారు. వెంటనే శారద గగన్ చేయి తీసుకొని తన తలపై పెట్టుకొని, నా మీద ఒట్టేసి చెప్పు, నీకు భూమి అంటే ఇష్టం లేదా, ఇష్టమా ఇష్టం లేదా అని అడుగుతుంది శారద. ఇష్టం, ఇష్టం కూడా కాదు, ప్రాణం, భూమినే నా సర్వస్వం అనుకున్నాను. భూమిని పెళ్లి చేసుకొని తని మహారాణిలా చూసుకోవాలనుకున్నాను. కానీ ఈ భూమి నన్ను ప్రేమించలేదు అని అంటాడు గగన్. ఇంక వెంటనే భూమి వైపు చూస్తుంది శారద. భూమి, తాళి కంటే పవిత్రమైంది ఏదీ లేదు. నిజం చెప్పు, నువ్వు గగన్ని ప్రేమించలేదా అని అడుగుతారు. అత్తయ్య, దేవుడి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, బావ నా మెళ్ళో కట్టిన తాళి సాక్షిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను గగన్ బావని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ నాన్న గీసిన గీతని దాటి రావడానికి నా ధైర్యం సరిపోలేదు. 20 ఏళ్ళుగా నాన్నకి దూరంగా ఎక్కడో పల్లెటూరులో బ్రతికిన నేను అర్ధాంతరంగా నాన్నకి దగ్గరై నాన్న ప్రేమ నోచుకోవాలి అనుకున్నాను. నా ఆశయాలు తీర్చుకోవాలి అనుకున్నాను. మా అమ్మ పేరుని నిలబెట్టాలి అనుకున్నాను. కానీ నాన్నకి బావకి ఇంత శత్రుత్వం ఉంటుందని నేను అనుకోలేదు. వీళ్ళిద్దరి మధ్యలో నా మనసు ఎంతో నలిగిపోయింది. బావ, నాన్న అంటే నేను ఎటువైపు తూగలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నాన్నని నేను ఎలా అయినా మార్చుకుంటాను. నాన్నకి ఒక్కసారి నిజం తెలిస్తే, నాన్న చుట్టూ ఉన్న కుట్ర అనే మాయ బయటపడితే, అప్పుడు నాన్నకి ఉన్న వాళ్ళెవరు, మనసున్న వాళ్ళెవరు, కల్మషం లేని వాళ్ళు ఎవరో అనేది నాన్న తెలుసుకోగలడు. కానీ బావని నేను నాన్నకంటే ఎక్కువగా ప్రేమించాను, అది మాత్రం నిజం అని అంటుంది భూమి. ఇంకా భూమి కళ్ళల్లోకి చూసి భూమిని హక్ చేసుకుంటాడు గగన్. పాపం శారద, పూరి, శివ అలా ఇంకా చూస్తూ ఉంటారు గగన్ భూమి వైపు. అది ఇద్దరి మనసులో మాటలు చెప్పుకోవడానికి ఇలా అడిగితే కానీ చెప్పరన్నమాట. చూడు గగన్, ఇప్పుడే కాదు ఇంకెప్పుడైనా భూమి నీ భార్య కాదు అని నువ్వు అనద్దు. ఎందుకంటే నీ చేత్తో తన మెళ్ళో తాళి కట్టావు కాబట్టి ఇవాటి నుండి తనే నీ భార్య. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వద్దురు, ఆగండి అని ఇంకలా శారద వెళ్ళి హారతి తీసుకొస్తుంది. ఇంకా గగన్ భూమి ఇద్దరు హ్యాపీగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా ఇంకా ఇద్దరికి హారతి ఇచ్చి కుడికాలు పెట్టి లోపలికి స్వాగతిస్తారు శారద. ఇంకా పూరి అలా చూస్తూ ఉంటుంది. శివ కూడా చూస్తూ ఉంటాడు. అక్క, నాకు చాలా హ్యాపీగా ఉందక్క అని అంటారు. వెంటనే ఇంకా గగన్, చూడు శివ, ఇవాటి నుండి భూమి నీకు నిజంగా అక్కే అని అంటారు. బావకి నిజం చెప్పేద్దామా అక్క అని అంటారు శివ. వద్దు శివ, నేను తర్వాత చెప్తాను అని అంటుంది భూమి. చూడు భూమి, మీకు నిన్న పెళ్ళయింది కాబట్టి ఇవాళ సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తాను. ఇప్పుడే పంతులు గారికి కాల్ చేసి మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న టైం మీకు గుర్తుంటే చెప్తే పూజలు, వ్రతాలు, దోషాలు ఏమైనా ఉంటే జరిపిస్తాను. అలాగే మీకు ఇవాళ సాయంత్రం సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తాను, సరేనా అని అంటారు. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారదకి కాల్ చేస్తారు. ఏవండి అని అంటుంది శారద. అక్కడేం జరిగింది? ఇంకా బావగారు ఇంటికి రాలేదు. ఇంతకీ భూమి అక్కడికి వచ్చిందా? బావగారు భూమిని అక్కడికే తీసుకొచ్చారా అని అడుగుతారు. తీసుకొచ్చారండి. భూమి నా కూతురు కాదు, భూమి నా దృష్టిలో చచ్చిపోయింది అని చెప్పి తను వదిలేసి వెళ్ళిపోయాడండి. గగన్కి నేనే నచ్చ చెప్పి భూమిని గనగంతో ఇవాళ సత్యనారాయణ వ్రతాన్ని జరిపించాలి అనుకుంటున్నాను అని అంటుంది శారద. శారద, చాలా మంచి పని చేశావు శారద. వాళ్ళిద్దరూ అలా చిలక గోరింకల్లా ఉండాలనే కదా మనం కూడా కోరుకునేది. ఇప్పుడు వాళ్ళిద్దరూ అలానే ఉంటారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది శారద అని అంటారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మాయి, సంతోషంతో పార్టీ చేసుకోకుండా ఇంకా టెన్షన్ పడతావేంటమ్మాయి? ఎలాగో నీకు కావాల్సింది ఆస్తే కదా. ఆ భూమిని చచ్చిందనుకొని గెంటేసరిగా అల్లుడు గారు, ఇంక ఆస్తంతా నీది నక్షత్రది అని అంటుంది గోరింటాక్ పిన్ని. పిన్ని, ఆస్తి నాదే పిన్ని, అది నాకు క్లారిటీ ఉంది. కానీ నా భయం అంతా అని అంటుంది అపూర్వ. ఏంటమ్మాయి అని అడుగుతుంది. అదే పిన్ని, ఆ టెడ్డీ బేర్లో ఉన్న కెమెరా ఎవరి దగ్గర ఉందో తెలీదు. ఒకవేళ నా తలరాత బాగోక ఆ గగన్ గారి ఇంట్లోనే ఉందనుకో, గగన్ గారు పట్టించుకోకపోవచ్చు, కానీ భూమి ఉంది కదా, ఖచ్చితంగా పట్టించుకుంటుంది, వెతుకుతుంది. అప్పుడు అప్పుడు నేను దొరికిపోతాను కదా పిన్ని అని అంటుంది అపూర్వ. ఇంక వెంటనే గోరింటాక్ పిన్ని, ఓ అలా ఆలోచిస్తున్నావా? అవును, పని మనిషిని పంపిస్తానన్నావు అని అంటారు. పంపిద్దాం అనుకున్నాను పిన్ని, కానీ అది గొడవ పెట్టుకొని వచ్చింది. దాన్ని ఎలా అయినా దొంగతనం చేయమని నేను చెప్తాలే పిన్ని అని అంటుంది అపూర్వ. అవును, ఏంటి ఇంకా బావా ఇంటికి రాలేదు, ఎక్కడున్నాడు బావా అని కాల్ చేస్తూ ఉంటుంది అపూర్వ. కానీ కాల్ లిఫ్ట్ చేయడనమాట శరత్చంద్ర. బావ ఎప్పుడు ఇలా లేడే,
ఏమైంది బావకి అని చెప్పి ఇంకలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ శరత్చంద్ర గురించి. శరత్చంద్ర మాత్రం తన గెస్ట్ హౌస్కి వెళ్ళి ఇంకా ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. భూమి మాటల్ని, గగన్ భూమి దగ్గర వదిలేసి వచ్చేసిన విషయాన్ని అవన్నీ గుర్తు చేసుకుంటూ, శోభ నన్ను క్షమించు, వాడు నా శత్రువు అని తెలిసి కూడా భూమి వాడితో తాళి కట్టించుకుంది. నీ కూతురు ఇంతటి అవమానం చేస్తుందని నువ్వు కూడా అనుకోక శోభ. శోభ నాకు నచ్చటం లేదు, నా జీవితం నాకు నచ్చటం లేదు అని బాధపడుతూ ఉంటాడు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా భూమి గగన్లకి సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తూ ఉంటుంది శారద. ఇంకా బంధువులు చుట్టాలు అందరూ శారద వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడే కృష్ణప్రసాద్ కూడా రెడీ అయి వస్తాడు. ఏమండి మీరేంటి ఇక్కడ అని అంటుంది శారద. నేను గగన్కి తండ్రిని, అలాంటప్పుడు తండ్రి స్థానంలో నేనే కదా నించొని ఇవన్నీ చేయించాలి, నువ్వు ఊరుకో శారద అని అంటారు. ఇంక చెర్రీని చూస్తాడు గగన్. అన్నయ్య కంగ్రాచులేషన్స్ అన్నయ్య, చూసావా మీ ఇద్దరిది దేవుడు కలిపిన బంధం అన్నయ్య, అందుకే ఎన్ని ఒడిదుడుకులు చేరినా ఒకే చోటికి చేరారు. మీరిద్దరూ ఎప్పుడు ఇలానే కలకాలం సంతోషంగా ఉండాలని, త్వరలో మీరిద్దరూ హ్యాపీగా ఉండి మాకొక బుల్లి గగన్నో భూమినో ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అంటాడు చెర్రీ. రే చెర్రీ, నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు. చూడు, ఒకటి మాత్రం నిజం, నువ్వు నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నావనే గిల్ట్ నాకెప్పుడు ఉంటుందిరా అని అంటారు గగన్. అయ్యో అన్నయ్య, నేను మార్చుకుంటాను కదా నక్షత్రని, మీరేమీ కంగారు పడకండి, మీరిద్దరూ హ్యాపీగా ఉండండి అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇంకా అలా పక్కకు తిరిగి చూసేసరికి కృష్ణప్రసాద్ కూడా కనబడతాడనమాట గగన్కి. ఇంకా గగన్ మొహం పక్కకు తిప్పుకుంటాడు. గగన్, నేను వచ్చింది నీకోసమే నాన్న అని అంటారు. రే చెర్రీ, నేను ఇప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, ఆయన్ని నా ఎదురుగా ఉండొద్దని చెప్పరా ప్లీజ్, నేను పూజలో పాల్గొనాలి, నాకు కోపంగా ఉంది అని అంటాడు గగన్. ఇంకా కృష్ణప్రసాద్ పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడే కరెక్ట్గా అపూర్వ సెట్ చేసిన పని మనిషి రత్నం అలా ఇంకా కొంగు కప్పుకొని ముసుగు వేసుకొని ఆ కెమెరా కోసం ఒక ముత్తైదు గెటప్లో ఇంటికి వస్తుంది. వచ్చి ఇల్లంతా చూస్తూ ఉంటుంది. ఎక్కడుంటుంది, ఆ రోజు అక్కడే చూశాను కాబట్టి ఖచ్చితంగా ఈ గగన్ రూమ్లోనే కెమెరా ఉండుంటుంది అని చెప్పి ఇంకలా వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది పని మనిషి రత్నం. ఇంకా వెతుకుతూ ఆ కెమెరాని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ ఉంటాడు. ఎవరు నువ్వు అని అడుగుతారు. అంటే అది అది అని అనేలోపు, ఎందుకు వచ్చావు, ఏం దొంగతనం చేయడానికి వచ్చావు రా అని చెప్పి ఇంకా చేయి పట్టుకొని కిందకి లాక్కు వెళ్తారు కృష్ణప్రసాద్. ఏమైందన్నా అని అడుగుతాడు చెర్రీ. రేయ్, ఈవిడ దొంగలా ఉందిరా, ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చింది అని అంటారు. ఏయ్ చేయి చూపించు అని అంటాడు చెర్రీ. ఏం లేదంటే చూపిస్తావా పోలీసుని పిలవమంటావా అని అంటాడు చెర్రీ. చూపిస్తానని చెప్పి అలా తీసేసరికి వీడియో కెమెరా ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా భూమి సీసీటీవీలో చూసింది గుర్తు చేసుకొని ఇన్స్పెక్టర్ ఆ టెడ్డీ బేర్లో నుండి కెమెరా చూడ్డానికి గమనిస్తుంది భూమి. వెంటనే లేచి ఈ కెమెరా గురించే నేను ఆ రోజు ఇంటికి వచ్చాను బావా అని అంటుంది భూమి. ఏంటి ఈ క్యామా అని అడుగుతాడు గగన్. అవును బావా, ఈ కెమెరా కోసమే అని చెప్పి ఇంకా వెంటనే భూమి అయితే అలా కెమెరా వైపు చూస్తూ కెమెరాని ఆన్ చేస్తుంది. వీడియో క్యామ్ ఆన్ అవ్వగానే అందులో అపూర్వ శోభాచంద్రని ఎంత క్రూయల్గా మర్డర్ చేసిందో అదంతా ఉంటుంది. ఒక్కసారిగా భూమి గగన్ చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. లేదు, ఎలా అయినా ఇది మా నాన్నకు చూపించాలి బావా, ఖచ్చితంగా నాన్న ఇది చూశాక ఆ అపూర్వ కుట్రలన్నీ తెలుసుకుంటాడు. నాన్న ఇన్ని రోజులు ఎందుకు మోసపోయాడో, ఎంతలా మోసపోయాడో నాన్న అర్థం చేసుకుంటాడు బావా అని అంటుంది భూమి. కానీ భూమి వద్దు, నేను చెప్పేది విను, కావాలంటే ఇది చెర్రీ గడితో పంపిద్దాం, నువ్వు మాత్రం వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే ఆ శరత్చంద్రకి ఆవేశం ఎక్కువ, నిన్ను చంపేస్తాడు అని అంటారు. లేదు బావా, నాన్న ఇది చూస్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు బావా అని చెప్పి ఇంకా భూమి అయితే శరత్చంద్రకి చూపించడానికని బయలుదేరుతుంది. అలా గగన్ వాళ్ళ శరత్చంద్ర దగ్గరికి. ఇది ఇలా ఉండగా అపూర్వ, ఏంటి బావా ఇంత టైం అయినా ఇంటికి రాలేదు, ఏమైంది బావకి, ఒకవేళ ఎక్కడైనా ఫుల్గా డ్రింక్ చేశాడా? అవునా, భూమి కన్ను కూతురు కదా, ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడేమో అని గెస్ట్ హౌస్కి ఫోన్ చేసి అక్కడ ఉన్నారా అని చెప్పి కనుక్కుంటుంది. ఉన్నారని తెలిసేసరికి అపూర్వ బయలుదేరుతుంది. ఇంకా వెంటనే భూమి అయితే అక్కడే శరత్చంద్ర ఉన్నాడని తెలుసుకొని గెస్ట్ హౌస్కి వస్తుంది. నాన్న నీతో కొంచెం మాట్లాడాలని. ఏయ్ ఎందుకు వచ్చావు పో అని అంటాడు శరత్చంద్ర. నాన్న ఒకసారి వీడియో చూడండి నాన్న అని చెప్పి శరత్చంద్రకి ఆ వీడియోని చూపిస్తుంది భూమి. ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు శరత్చంద్ర. అంటే నా శోభని చంపింది
అపూర్వనా అని అంటారు. అవును బావా, అవును, అపూర్వనే అమ్మని దారుణంగా చంపేసింది. ఈ విషయం నాకు తెలిసిన సరైన సాక్ష్యం కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను నాన్న. ఇది నిజం నాన్న అని అంటుంది భూమి. ఇంకప్పుడే కరెక్ట్గా అపూర్వ కూడా గెస్ట్ హౌస్కి రీచ్ అవడంతో ఒక్కసారిగా శరత్చంద్ర చేతిలో ఉన్న ఆ వీడియో క్యామ్ని చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. అపూర్వ, నా భార్యని చంపి నా శోభ నాకు దూరం చేసి నువ్వు ఆ జీవితాన్ని తీసుకుంటావా? నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటాడు శరత్చంద్ర. ఆలోపు ఇంకా గగన్ పిలిచేసరికి పోలీసులందరూ అక్కడికి వచ్చేస్తారు. మీరు తనకి చంపి శిక్ష వేయకూడదు, చట్టపరంగా శిక్ష వేయాలి అని చెప్పి పోలీసులతో అపూర్వని అరెస్ట్ చేయిస్తాడు గగన్. ఇంకా అలా అపూర్వ అరెస్ట్ అయి వెళ్ళిపోతుంది. భూమి గగన్ శరత్చంద్ర వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతే, ఆగమ్మ భూమి, నిన్ను ఆ రాక్షస్ మాటలిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నన్ను క్షమించమ్మా అని అంటారు. నాన్న, మీరేం బాధపడకండి, ఎప్పటికైనా నీకు నేనున్నానని గుర్తుపెట్టుకోను నాన్న అని భూమి హ్యాపీగా శరత్చంద్ర వైపు చూసి చెప్తూ ఉంటుంది. గగన్ కూడా ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇంకా గగన్ భూమిని తీసుకొని ఇంటికి రీచ్ అవుతాడు. ఇటువైపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.